ముందుగా యువ తెలంగాణ కబడ్డీ పెట్టాలని ఆలోచన వచ్చినటువంటి తెలంగాణ కబడ్డీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు మా మహబూబ్ నగర్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాము. దాంతోపాటు మాకు అన్ని విధాలుగా చేదోడువాదు ఉన్నటువంటి మా అధ్యక్షులు బి శాంతకుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ కబడ్డీ ప్లేయర్స్ ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఈ టోర్నమెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు దీని ఉద్దేశం ఏంటంటే అందరికీ ప్రో కబడ్డీ ఆడడానికి ఛాయ్ దొరకట్లేదు. కాబట్టి వీళ్ళు ఇక్కడ మంచిగా ఆడితే యువ తెలంగాణలో మంచిగా ఆడి పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళ నెక్స్ట్ రాబోయే ప్రో కబడ్డీ ఆడడానికి కానీ స్టేట్ మీట్ ఆడడానికి కానీ మంచి ఛాయిస్ ఉంటుందని ఆలోచనతో ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రో కబడ్డీ ఆడాలని ఉంటుంది, కానీ అందరూ ఆడలేకపోతారు. ఈ ప్రో కబడ్డీతో పాటు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా ఈ టోర్నమెంట్లు అందరూ వచ్చి తిలకించడానికి ఛాయిస్ ఉంది. దీంతోపాటు వీళ్ళకు కొద్దిగా రెమ్యునరేషన్ కూడా ఇస్తారు. ఈ ప్లేయర్స్కి ఎంత ఇస్తారు ఏందనేది తెలియదు. ఈ టోర్నమెంటు ఈ నెల 27 నుంచి వచ్చిన 8 తారీఖు వరకు జరుగుతుంది. తెలంగాణ మొత్తం 8 టీములుగా చేస్తారు. ఇక్కడ సెలక్షన్ అయిన పిల్లలు రేపు హైదరాబాద్లో 3 తారీఖు నాడు సెలక్షన్స్ ఉంటాయి ఎల్బీ స్టేడియంలో. అక్కడ సెలక్షన్ అయిన తర్వాత మళ్ళీ క్యాంప్ పెడతారు. ఆ క్యాంపులో పర్ఫార్మెన్స్ చూసి మన తెలంగాణ మొత్తంలో 8 టీములు తీస్తారు. ఆ 8 టీంలకు గాను మన మొత్తం జిల్లాల దేవాలయాల పేర్లు పెట్టాలని ఆలోచిస్తున్న టీంలకు మనదైతే టీం డిసైడ్ అయింది. మన జోగులమ్మ గద్వాల జిల్లాలో మన మామూలు టీం డిసైడ్ అయింది. వేరే జిల్లాలో అట్లనే అవుతాయి. దాంతోపాటు ఈ పిల్లలు దీంతో మంచి యూజ్ చేసుకొని ఆడితే ఫ్యూచరు చాలా బాగుంటుందని ఆలోచించి ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇంకా ముందు కబడ్డీకి చాలా మంచి రోజులు వస్తాయి. ఈ ప్రో కబడ్డీలో కోట్లలో ఉన్నారు ప్లేయర్స్ని, లక్షలలో ఉన్నారు. క్రికెట్ తర్వాత ఇప్పుడు కబడ్డీ మంచి రేంజ్లో ఉంది. పిల్లలు కూడా దీన్ని మంచిగా ఆడుకొని సర్టిఫికెట్లు యూజ్ చేసుకొని దీంతోపాటు చదవాలి. చదువుతో పాటు ఇది ఉంటేనే ఉంటుంది. కాబట్టి ఒక నెల రోజులు క్యాంప్ పెడతారు. ఈ క్యాంపులు ప్రతి జిల్లాలో ఒక 10 రోజులు క్యాంప్ ఇస్తారు. మ్యాక్సిమం మనకు కూడా క్యాంప్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇండోర్ స్టేడియంలో మన మామనార్ జిల్లా కూడా క్యాంప్ పెడతాము. గతంలో జరిగినటువంటి ప్రో కబడ్డీలో మన తెలంగాణ మొత్తంలో 3 ప్లేయర్స్ ఆడితే ఆ 3 2 మామనార్ వాళ్ళ కావడం సంతోషకరం. దీనికి సహకరించినటువంటి మా శాంతకుమార్ గారికి కృతజ్ఞతలు.